భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ జరగడానికి ఇంకా నెలకు పైగా సమయం ఉంది. ఈ మధ్య కాలంలో ఏ మ్యాచ్ కూడా టీమిండియా ఆడడం లేదు. దీంతో భారత క్రికెటర్లందరూ కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే బంగ్లాదేశ్ సిరీస్ కంటే ముందు బీసీసీఐ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే దులీప్ ట్రోఫీ సెప్టెంబర్ 5వ తేదీ నుండి ప్రారంభం కానుంది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ దులీప్ ట్రోఫీలో టీమిండియాకు సంబంధించిన చాలా మంది సీనియర్ ఆటగాళ్లు ఈ ఏడాది పాల్గొనబోతున్నారు. ఇప్పటి వరకు వస్తున్న సమాచారం ప్రకారం సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా ఈ సిరీస్ లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. టెస్ట్ మ్యాచ్ కు ఆడి చాలా కాలం అవుతుంది. ఈ కారణంగా వారంతా టచ్ లోకి రావడం కోసం దులీప్ ట్రోఫీ ఆడాలని రోకో జోడీ డిసైడ్ అయ్యారు. ఈ ఇద్దరు కూడా ఆరంభంలో జరిగే మ్యాచ్లకు అందుబాటులో ఉంటారు. దేశవాళీ క్రికెట్ లో యువ ఆటగాళ్లు చురుగ్గా పాల్గొనడానికి ఈ ఇద్దరు తీసుకున్న నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఇద్దరితో పాటు టీమిండియా రెగ్యులర్ ఆటగాళ్లు గిల్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్ కూడా ఈ టోర్నమెంట్ లో పాల్గొనున్నారు. ఈ టోర్నమెంట్ లో బుమ్రా అనే సీనియర్ ఆటగాడు అశ్విన్ మాత్రం పాల్గొనడం లేదు. ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్లన్నీ కూడా అనంతపురం కేంద్రంగా జరగనున్నాయి. అనంతపురంలో 2 స్టేడియంలు ఉన్నాయి. ఈ 2 స్టేడియాలలో కూడా ప్రతిరోజు మ్యాచ్లు జరగనున్నాయి. సెప్టెంబర్ 5వ తేదీన 2 మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 12వ తేదీన 3-4 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 19వ తేదీన 5-6 మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్లన్నీ కూడా భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలు ప్రసారం అవుతాయి. ఈ మ్యాచ్ లో లైవ్ లో వీక్షించాలనుకునే వారు బీసీసీఐ టీవీలో వీక్షించవచ్చు. బీసీసీఐ ఈ మ్యాచ్లను ప్రత్యక్ష ప్రసారం ద్వారా లైవ్ టెలికాస్ట్ చేస్తుంది. ఈ మ్యాచ్ లో ఆడబోయే ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా ఆయా ఆటగాళ్లకు బంగ్లాదేశ్ అలానే ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లలో స్థానం లభించే అవకాశం ఉంది. మరి ఈ దేశవాళీ టోర్నమెంట్ లో ఏ ఆటగాళ్లు తమ సత్తా చాటుతారో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.